మన జీవితం అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలీదు. అసలు మనం ఎన్ని రోజులు బ్రతుకుంటామో మనకే క్లారిటీ లేదు. అందుకనే మన దేశంలో చాలా మంది కుటుంబ పెద్దలు అనగా ఎవరి ఇన్కమ్ మీద అయితే ఆ కుటుంబం అంతా ఆధారపడి ఉందో అలాంటి వాళ్ళు నెలకి 400, 500, 1000, 1200 ఈ విధంగా కడుతూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత అతనికి రిస్క్ అయితే ఆ బీమా సంస్థ అతని కుటుంబానికి 1 కోటి 2 కోట్లు ఈ విధంగా డబ్బిస్తుంది. సో ఎవరైతే ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుంటున్నారో వాళ్ళలో 90% ఆఫ్ పీపుల్ కి టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అంటే ఏంటో తెలియదు. అసలు ఈ బెనిఫిట్ గురించి తెలియకుండా ఎవరూ తీసుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరూ దీని గురించి తెలియకుండానే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుంటున్నారు. తీసుకుంటే మనకే లాసు. సో ఈ రోజు ఈ వీడియోలో టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అంటే ఏంటో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అంటే కొన్ని కంపెనీస్ ఈ బెనిఫిట్ని డిఫాల్ట్గా ఇస్తూ ఉన్నాయి. అంటే ఫ్రీ, మనం తీసుకుంటున్న ప్లాన్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాగా ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్ ఈ ప్లాన్స్లో డిఫాల్ట్గా ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సూపర్ ఈ ప్లాన్లో కూడా డిఫాల్ట్గా ఉంది. ఇలాంటివి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి ఫ్రీగా ఇస్తున్నాయి. కానీ ఇంకొన్ని కంపెనీస్ ఉన్నాయండి, అవి ఫ్రీగా ఇవ్వట్లేదు. మీకు కావాలంటే రైడర్ రూపంలో తీసుకోవాలి. అర్థమైందా? స్పెషల్గా తీసుకోవాలి. సో ఎంతైతే బేస్ ప్రీమియం ఉందో, మనం ఎంతైతే కడుతున్నామో దాంట్లో 5 to 10% ఎక్స్ట్రాగా కట్టాలి. ఆ రైడర్కి కట్టి తీసుకోవాలన్నమాట. అర్థమైందా? కొన్ని ఫ్రీగా ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ థింగ్, అసలు ఈ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అంటే ఏంటి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే పర్సన్ 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నాడు. ఈ ప్లాన్లో ఈ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అన్నది డిఫాల్ట్గా వచ్చింది, ఫ్రీగా వచ్చింది. సో వచ్చిన తర్వాత 2 years మంచిగా ప్రీమియం కట్టాడు. 3rd year కాస్త హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. సో డాక్టరు అంతా చెక్ చేసి అన్ని టెస్టులు చేసి మీకు ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందండి, మహా అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 6 months నుంచి 1 year వరకు మాత్రమే బ్రతుకుతారు, ఆ తర్వాత అని చెప్పేశారండి. అంటే కొన్నిసార్లు జరుగుతుంటుంది కదా, అంటే లాస్ట్ స్టేజ్లో మనం కనుక చూపించుకున్నాం అనుకోండి, అలాగే చెప్తారు. అండ్ 2 డాక్టర్లు డిక్లేర్ చేశారు, ఇతను 6 months నుంచి 1 year వరకు మాత్రమే బ్రతుకుంటాడు, అంతకు మించి బ్రతకడు అని చెప్పి 2 డాక్టర్లు రాసి సంతకం పెట్టి లెటర్లు ఇచ్చారు. సో మీకు ఈ బెనిఫిట్ మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఈ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ ఉంది కనుక 2 డాక్టర్లు డిక్లేర్ చేసిన లెటర్లు తీసుకెళ్ళి మనం కనుక టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే మనం బ్రతికుండగానే 2 కోట్ల కవరేజ్ని మనం చూస్ చేసుకున్నాం కనుక 2 కోట్లు మనకిస్తుంది. బ్రతికుండగానే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2 కోట్లు మనకిస్తుంది, మన కుటుంబానికి ఇస్తుంది. నార్మల్గా అయితే మనం చనిపోతే మాత్రమే ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నామో అంత డబ్బు మన కుటుంబానికి వెళ్తుంది. మనం లేకపోతే మనం చనిపోయిన తర్వాత బీమా సంస్థ ఇస్తుంది. కానీ మనం ఇక్కడ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ని తీసుకున్నాము కనుక, మనకి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది కనుక, డాక్టర్లు డిక్లేర్ చేశారు కనుక, అది కూడా 1 year లోపే చనిపోతామని చెప్పి డిక్లేర్ చేశారు కనుక, బీమా సంస్థ అంటే మనం కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, డాక్టరు డిక్లేర్ చేసిన లెటర్లు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ 2 కోట్ల కవరేజ్ మనం బ్రతికుండగానే ఇవ్వాల్సిందే. దాని అర్థమే టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ప్లాన్లో ఈ బెనిఫిట్ లేదు, అలాంటప్పుడు మీరు డాక్టర్ డిక్లేర్ చేసిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి చూపించినా కూడా డబ్బులు రావు. ఎందుకంటే మీ ప్లాన్లో టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ లేదు కనుక, మనం చనిపోతే మాత్రమే అప్పుడు మన కుటుంబానికి డబ్బు ఇస్తుంది ఆ బీమా సంస్థ. అండ్ గుర్తుపెట్టుకోండి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటిది? కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే డాక్టరు 6 monthsలో చనిపోతారు అని చెప్పి డిక్లేర్ చేస్తే మాత్రమే డబ్బు ఇస్తామంటారు. 1 year 9 months అని ఉంటే ఇవ్వరన్నమాట. 6 monthsలో చనిపోతాడు ఈ పేషెంట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తే మాత్రమే ఇస్తారు. అందులో మెన్షన్ చేస్తారనమాట 6 months అని చెప్పి. అండ్ కొన్ని కంపెనీస్ 9 months అంటాయి, అంటే డాక్టర్లు చెప్తారు కదా 9 monthsలో ఇతను చనిపోతాడు అని చెప్పి. సో 9 months అని ఉంటే మాత్రమే ఇస్తారనమాట, 1 year అని ఉంటే ఇవ్వరు. కొన్ని కంపెనీస్ 1 year 12 months అని చెప్పి మెన్షన్ చేస్తాయి. ఇవన్నీ మీరైతే ఖచ్చితంగా చూసుకోవాలి. కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే మేము 6 months అని చెప్పి డిక్లేర్ చేస్తే ఇచ్చేస్తాం, కాకపోతే 100% ఇవ్వము, 90% ఆఫ్ కవరేజ్ మాత్రమే ఇస్తాం. కోట్ అనుకోండి 90 లక్షలు మాత్రమే ఇస్తాం, రిమైనింగ్ 10 lakhs అతను చనిపోయిన తర్వాత అప్పుడు ఇస్తాం అని చెప్పి కొన్ని కంపెనీస్ మెన్షన్ చేస్తూ ఉంటాయి. చూసుకోండి. అసలు ఈ బెనిఫిట్ వల్ల మనకేంటి లాభం?
అసలు మనం తీసుకునేది ఎందుకు? మన కుటుంబం అంతా మన ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో రేపు నేను లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. నా పేరు మీద చాలా ఈఎంఐస్ ఉన్నాయి, ఎవరు కడతారు? నాకు రిస్క్ అయితే ఇవన్నీ ఆలోచించి మీరైతే తీసుకుంటారు. బై ఎనీ ఛాన్స్ కుటుంబ పెద్దే సంపాదిస్తున్నాడు, సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అవ్వగానే ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేస్తేనే ఒక 6 months వరకు మేము గ్యారంటీ ఇవ్వగలమని చెప్పారు. సో హాస్పిటల్లో అలా పడున్నాడు అతను. అలా హాస్పిటల్లో ఉంటే ఇన్కమ్ వస్తుందా? ఆగిపోద్ది, జాబ్ చేయలేడు కదా. సో జాబ్ చేయకపోతే జీతం రాదు. సో అలా అని చెప్పి ఈఎంఐస్ ఆగుతాయా? బ్యాంకులు ఆగుతారా? స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టాలి పిల్లలది, వాళ్ళు ఆగుతారా? రెంట్ కట్టాలి, ఓనర్ ఆగుతాడా? గ్రాసరీస్ తినాలి కదా కుటుంబం అంతా, ఖర్చులాగో. కానీ అతను హాస్పిటల్లో పడున్నాడు. మెయిన్ థింగ్ ఏంటంటే అతనికి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, ఫెయిల్యూర్ అయిపోయింది లివర్. సో హాస్పిటల్కే ట్రీట్మెంట్కే 10 to 20 lakhs అవుతాయి. ఇవన్నీ ఎలాగా? పోనీ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందో? ఇప్పుడప్పుడే రాదు, అతనికి ఎప్పుడో రిస్క్ అయిన తర్వాత వస్తాయి. ఇవన్నీ ఎలాగా? ఇబ్బంది పడాలి కదా కుటుంబం అంతా. సో అందుకనే ఈ ప్లాన్ ఉంటే, అనగా ప్లాన్లో ఈ బెనిఫిట్ ఉందనుకోండి, టర్మినల్ ఇల్నెస్ అని చెప్పి అతనికి జస్ట్ డాక్టర్ డిక్లేర్ చేయగానే 2 కోట్ల రూపాయలు వస్తుంది. ఆ 2 కోట్ల రూపాయలతో ఈఎంఐస్ కట్టుకోవచ్చు, స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు, రెంట్ కట్టుకోవచ్చు, హాస్పిటల్లో బిల్లు కూడా కట్టుకోవచ్చు అనమాట. సో ఇంతలా ఈ బెనిఫిట్ అన్నది యూజ్ అవుతుంది. సో ఏ ప్లాన్స్కి అయితే ఫ్రీగా ఉందో దాన్ని చూసుకోండి. అండ్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, క్రిటికల్ ఇల్నెస్ రైడర్కి ఈ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్కి డిఫరెన్స్ ఏంటి? క్రిటికల్ ఇల్నెస్ అంటే ఒక రైడర్ అన్నమాట. అంటే వాళ్ళు ముందుగానే డిక్లేర్ చేస్తారు 64 క్రిటికల్ ఇల్నెసెస్ అని చెప్పి, క్యాన్సరు అండ్ అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూరు, అది ఇది అని చెప్పి ముందుగానే కొన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. నేను క్రిటికల్ ఇల్నెస్ గురించి మాట్లాడుతున్నా. సో 64 క్రిటికల్ ఇల్నెస్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు ఆ రైడర్ని తీసుకున్నారనుకోండి, బై ఎనీ ఛాన్స్ ఆ క్రిటికల్ ఇల్నెస్ క్యాన్సర్ అని చెప్పి మెన్షన్ చేశారు. క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, మీకు 20 lakhs 30 lakhs ఇస్తారు డబ్బు. దాన్నే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటారు. అర్థమైందండి? ఈ రైడర్ని తీసుకొని వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో, క్యాన్సర్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటిల్లో ఏదైతే ఉందో, లిస్ట్లో ఏదైతే ఉందో ఆ జబ్బు మనకు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామనుకోండి, ఫుల్ కవరేజ్ రాదు. వాళ్ళు ముందుగానే మెన్షన్ చేస్తారు 10 lakhs 20 lakhs 30 lakhs అని చెప్పి. ఇప్పుడు 30 lakhsని మీరు కనుక చూస్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ కట్టాలి. 10 lakhs అయితే తక్కువ కట్టాలి. ఇదంతా రైడర్ ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. బేస్ ప్రీమియంతో పాటు ఈ రైడర్ అమౌంట్ కూడా మనమైతే కట్టాలి. మీరు 50 lakhsని చూస్ చేసుకున్నారనుకోండి, కాస్త ఎక్కువ కట్టాలన్నమాట. మీ బేస్ ప్రీమియంతో పాటు ఇది కూడా ఎక్స్ట్రాగా కలిపి కట్టాలి. సో ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకుంటే ఓన్లీ ఎంతైతే మనం చూస్ చేసుకున్నామో అంతే కట్టాలి. ఒకవేళ మీకు కనుక ఈ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అనేది ఫ్రీగా వచ్చిందనుకోండి, కంప్లీట్ డబ్బు, అది కూడా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి డాక్టర్ కనుక వితిన్ 12 monthsలో చనిపోతారు అని చెప్పి డిక్లేర్ చేస్తే మాత్రమే కంప్లీట్ డబ్బు మన కుటుంబానికి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం కనుక 2 years 3 years 10 years ఈ విధంగా బ్రతుకుతాడు అని చెప్పి డాక్టర్ మెన్షన్ చేస్తే రాదు. ఓన్లీ less than 12 months 1 year లోపు చనిపోతాడు అని చెప్పి ఉంటే మాత్రమే డబ్బు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో మీరు తీసుకునే ముందు, అంటే చాలా కంపెనీస్ చాలా ప్లాన్స్ ఫ్రీగా ఆఫర్ చేస్తూ ఉంటాయి. తీసుకునే ముందు కొన్ని చెక్ చేసుకోండి. ఎలాంటివి? 100% ఇస్తారా, లేకపోతే 90% ఇచ్చి 10% చనిపోయిన తర్వాత ఇస్తారా, లేకపోతే ఎన్ని మంత్స్, అంటే డాక్టరు డిక్లేర్ చేస్తారు కదా ఆ టైం అంతా 6 months 9 months 12 months మీరైతే చెక్ చేసుకోవాలి. అండ్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, వీటిల్లో ఏ ప్లాన్కి ఈ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ ఫ్రీగా వస్తుంది? అసలు ఏ ప్లాన్స్కి డబ్బులు కట్టి మరీ తీసుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలండి? ఏం కంగారు పడకండి, మీకు అంతా ప్రాక్టికల్గా చూపిస్తా. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చానండి. ఆ లింకుని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. అర్థమైందా? ఇక్కడ మీ సమాచారం అంతా కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పా, ఇదిగోండి 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్స్. మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులేమనుకోండి, 400 500 600 ఇలా ఉండొచ్చు. సో మోస్ట్లీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేవనుకోండి, 400 to 500 మిడిల్లో ఉండొచ్చు ప్రీమియం. అర్థమైందా? ఇక్కడ వ్యూ ప్లాన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఫ్రీ యాడ్ ఆన్స్ కనిపిస్తుందా? క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది ఫ్రీగా వస్తుందా రావట్లేదా ఈ బెనిఫిట్ అని చెప్పి. ఇక్కడ ఉందా? ఇదిగోండి 100% పే అవుట్ ఆన్ టర్మినల్ ఇల్నెసెస్. సో
100% ఇస్తారంట. కొన్ని ప్లాన్స్ జస్ట్ 90%, 50% ఇలా ఇస్తారనమాట. రిమైనింగ్ అంతా చనిపోయిన తర్వాత ఇస్తారు. కానీ ఈ ప్లాన్లో చూసుకున్నట్లయితే 100% పే అవుట్ ఆన్ టర్మినల్ ఇల్నెసెస్. ఇది ఫ్రీ. ఇదిగోండి ఇక్కడ రాసింది ఫ్రీ. ఎక్స్ట్రాగా మనం కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ప్లాన్స్కి ఏంటంటే యాడ్ ఆన్, ఇదిగోండి దాన్ని చూస్ చేస్తే అమౌంట్ పెరుగుతుంది అనమాట. ఇది ఇక్కడైతే ఫ్రీ దీనికైతే. అదే విధంగా ఇంకోటి చూద్దాం. ఇదిగోండి హెచ్డిఎఫ్సి లైఫ్, ఇక్కడ ఫ్రీ యాడ్ ఆన్స్ 5 ఉన్నాయి. క్లిక్ చేయండి. ఇదిగోండి ఎర్లీ పే అవుట్ ఆన్ టర్మినల్ ఇల్నెసెస్ ఫ్రీ, దీనికి కూడా ఉందన్నమాట. అండ్ ఇంకోటి చూద్దాం. నేను ఇవన్నీ ర్యాండమ్గా చూపిస్తున్నా. ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పి నేను చెప్పట్లా. 5 యాడ్ ఆన్స్ ఫ్రీ. ఇదిగోండి క్లిక్ చేసా. దీనికి ఉందా? ఇదిగోండి ఎర్లీ పే అవుట్ ఎట్ టర్మినల్ ఇల్నెసెస్. ఇలా ప్రతి ప్లాన్కి చెక్ చేసుకోండి. దేనికైతే లేదో చూసుకోండి. అంటే లేకపోయినా పర్లేదు. ఒకవేళ మంచి కంపెనీ అనుకోండి, కాస్త డబ్బులు కట్ అయినా ఒక 5 to 10% ఎక్స్ట్రాగా కట్ అయినా తీసుకుంటే మంచిదన్నమాట. మన ఉద్దేశం ఏంటి, మనం లేకపోతే ఇబ్బంది పడకూడదు. మనకి ఇన్కమ్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. అంటే తీసుకోవడమే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 6 ఉన్నాయి. ఉందా? ఉంది. అండ్ కొన్ని ప్లాన్స్కి ఉండవన్నమాట. చూసుకోండి. దీనికి ఉందా? ఉంది. అండ్ కొన్ని ప్లాన్స్కి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉందా? లేదు. దీనికి ఉందా? దీనికి ఉంది. ఇలా కొన్ని ప్లాన్స్కి ఉండవు. చూసుకోండి. డబ్బులు కట్టి తీసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుల్ రిఫండ్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ కావాలి అంటే, మనకి రిస్క్ అవ్వలేదనుకోండి, బ్రతికే ఉన్న టర్మ్ అంతా డబ్బులు వెనక్కి కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫిల్టర్స్ మీరైతే అప్లై చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అండ్ ప్రీమియం దీనికి తక్కువ ఉంది. లో టు హై క్లిక్ చేసాం అనుకోండి, ఏ ప్లాన్కి అయితే ప్రీమియం తక్కువ ఉందో అవన్నీ ఫస్ట్ వస్తాయి అనమాట. ఇలా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95% కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ చూసుకొని నచ్చిన ప్లాన్ని డైరెక్ట్గా ఇక్కడే క్లిక్ చేసి మీరైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ బయటతో కంపేర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్లో 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అర్థమైందా? అండ్ ప్రీమియం కూడా డిపెండ్స్ అనమాట. సో ఏజ్ని బట్టి, హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి చూసుకున్నట్లయితే ఎంత పడుతుంది? 1200 పడుతుంది. మీ ఏజ్ తక్కువ ఉంటే పెద్దగా జబ్బు లేవనుకోండి 400, 500, 600 ఈ విధంగా ఉండొచ్చు అనమాట. ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే, నన్ను అడిగినట్లయితే ఇలాంటి ప్లాట్ఫామ్లో చూసుకోండి. అంతా చెక్ చేసుకోండి. ప్రతిదీ చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మంచి కంపెనీ వద్ద ప్లాన్ తీసుకోండి. ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే, చెక్ చేసుకుందాం అనుకున్నా లేకపోతే తీసుకుందాం అనుకున్నా, మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్ ఇచ్చా. క్లిక్ చేసి సమాచారం అంతా కరెక్ట్గా ఇచ్చాయి. అప్పుడు మాత్రమే తీసుకోండి. బ్లైండ్గా మీరైతే తీసుకోవద్దు. ఎండ్ ఆఫ్ ది డే తీసుకుంటే మంచిది. అంటే మీ మీద డిపెండెన్స్ ఉంటే తీసుకుంటే మంచిది. ఎండ్ ఆఫ్ ది డే అదే నేను చెప్పాలనుకుంటున్నా. వీటి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.